రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన కొనసాగుతోందని ఆరోపించారు గులాబీ పార్టీ నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్తో సమావేశమయ్యారు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను తెలంగాణ సమాజం తిరిగి కోరుకుంటోందన్నారు. ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలు. మేము అధికారంలో ఉంటేనే లెక్క, మాకు పవర్ ఉంటేనే లెక్క. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన టీఆర్ఎస్ పార్టీది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. మనది విజయగాథ, అపజయగాథ కాదు. ఎవరున్నారండి 2000 సంవత్సరంలో తెలంగాణకు? మర్చిపోయినాం కదా మన అందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? ఉన్నాయన్ని ఎత్తేసి మేము 1, 2 ఇస్తామని, 2, 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పరిస్థితి. ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. పాలన గాలి కుదిలేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ హయాంలో ప్రతి పేద రైతుకు ప్రభుత్వ పథకాలు అందాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏఏఈ సివిల్ ఆశావాదులు హైదరాబాద్లో కేటీఆర్ ను కలిశారు. బీఆర్ఎస్ హయాంలో 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయి. వాటికి సంబంధించిన జాబితాను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే జాబితా విడుదల చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని ఫోన్లో కోరారు కేటీఆర్. ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితా ఇప్పటికీ ప్రకటించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు కేటీఆర్. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఖండించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రోటోకాల్ ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతల వైఖరికి నిరసన తెలిపారు ఎమ్మెల్యే కోవలక్ష్మి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఏకపక్షంగా కేసు నమోదు చేయడం అక్రమమన్నారు కేటీఆర్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఎమ్మెల్యేపై నమోదైన మొట్టమొదటి బిఎన్ఎస్ యాక్ట్ కేసు ఇదే. నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు జెడ్పీ సీఈఓ. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకొని బైఠాయించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. భారత్ న్యాయ సంహిత్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన 2వ రోజే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఈడీ నమోదు చేసిన కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ తో కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు. లిక్కర్ కేసులో ఈడీ పిటిషన్ పై విచారణను జూలై 25కు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.